హాయ్ గైస్, ఇప్పుడు టైం వచ్చి ఎగ్జాక్ట్గా ఇంకో ఫోన్లో చూస్తా, మీకు కూడా తెలియాలిగా. సో అర్ధరాత్రి దెయ్యాలు ఉంటాయనే కాన్సెప్ట్ అయితే పైకెక్క టైం చూసుకుంటే 10:16 అయితే అయింది. సో నేను మళ్ళీ ఎగ్జాక్ట్గా ఏ టైంకి లేస్తానంటే 12కి అయితే లేస్తా. 12కి నిజంగా మా చుట్టుపక్కల ఏమైనా దెయ్యాలు ఉన్నాయా అంటే ఇది రేపు మార్నింగ్ అని అప్లోడ్ చేస్తా. సో రియాలిటీగా అర్ధరాత్రులు దెయ్యాలు ఉన్నాయా లేదా అనేది మీకు చూపించడానికి సో చిన్న ఎక్స్పెరిమెంట్. సో అవగాహన కోసం చుట్టుపక్కల ప్రాంతం ఎలా ఉంటుంది, నైట్ టైం చాలామంది అనుకుంటారు బ్యాడ్ సౌండ్స్ ఏంటి అనిపించి. సో ఇక్కడ మంచు కూడా పడుతుంది. బట్ రేపు వీడియోకి ఏం చేయాలో కంటెంట్ దొరక్క అర్ధరాత్రి దెయ్యాలు ఉంటాయా లేదని కాన్సెప్ట్ అయితే వచ్చా. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని కష్టపడి తీస్తున్నా. ఈ టెర్రస్ పైన అయితే పడుకున్నా. మనకి అటు పక్క చూసుకుంటే ఒక చెట్టు ఉంటుంది, పెద్ద చెట్టు. సో ఇదంతా టెర్రస్ పైనే. ఇటు చూసుకున్నా బయట ఏమి ఉండవు, అవి చెట్లే. మీకు కనిపిస్తున్నాయి లేదైతే నాకు తెలియదు కానీ బట్ అయితే క్యాప్చర్ అయితే చేస్తున్నా. ఇదంతా పైన ఉన్నా. ఈ సెట్టింగ్ అయితే ఇక్కడ అయితే వేసా, ఇక్కడ బెడ్ కింద ఉంటుంది. సో ఇటు వేసా. కుక్కలు అయితే అరుస్తున్నాయి మరి ప్రస్తుతానికి అయితే. హాయ్ గైస్, ఎగ్జాక్ట్గా ఇప్పుడు టైం చూసుకోవచ్చు మీరు, 12 o'clock అయింది. సో నిజంగా దెయ్యాలు టైం ఉంటాయా లేదా అనేది ఒక టెస్ట్ కోసం నేనైతే మా టెర్రస్ పైకి వచ్చాను చెప్పా కదా. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ 12 అయింది. నాకు తెలిసి ఇప్పటివరకు ఏ సిమ్టమ్స్ అయితే కనిపించట్లేదు. జస్ట్ బ్యాక్గ్రౌండ్లో వాటర్ డ్రాప్ సౌండ్స్ అయితే వస్తున్నాయి. సో మీకు బయట పక్క అయితే చూపిస్తా. అంటే ఈ మధ్య చెడ్డీ గ్యాంగ్ ఎవరో తిరుగుతున్నారు అంటున్నారు కదా. సో చూద్దాం, అది కూడా మీకు బ్యాక్ సైడ్ అయితే చూపిస్తే ఎలా ఉంటుందో. సో మీకు లైట్ కనిపిస్తుంది కదా, అది చందమామ, అది లైట్ కాదు. మీకు జూమ్ చేస్తా, అది ఆకాశంలో ఉంది. బట్ నాకు డాగ్ సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి. సో లైట్ వేద్దామంటే ఏదోలా ఉంది. నిశ్శబ్దం ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూడండి. ఈ కింద టాటర్ అయితే ఉంది. ఎగ్జాక్ట్గా ఇప్పుడైతే నాకు డాగ్ సౌండ్స్ ఎవరో దగ్గుతున్నట్టు సౌండ్ వినిపిస్తుంది. అక్కడ వస్తుంది. అక్కడ ఎటువంటి సిమ్టమ్స్ అయితే కనిపించలే నాకు. స్ట్రైట్ చూసుకుందాం ఏమన్నా ఉంటాయేమో. స్ట్రైట్ కూడా ఒక స్ట్రీట్ లైట్ అయితే వెలుగుతుంది. అక్కడ అటు నుంచి కూడా ఏ సింటమ్స్ అయితే లేవు. ఇది బాగా టెర్రస్ పైకి ఎక్కైతే తీసా. ఇది దూరం నుంచి మా స్ట్రీట్ అటు సైడ్. సో అక్కడ స్ట్రీట్ లైట్స్ వెలిగినాయి కానీ అటు కూడా ఎటువంటి సిమ్టమ్స్ అయితే లేవు. బట్ ఇప్పుడు వరకు వచ్చి నాకు గోస్ట్ అనేది ఏమీ తెలియలా, కనిపించలేదు కూడా. సో
ఇటు పక్కేమో చెట్లు ఉంటాయి, చీకటిగా ఉంది కాబట్టి మీకు కనపడవు. అవన్నీ లైట్సే. బట్ విలేజ్లో అయితే ఈ టైం ఎలా ఉంటుంది, ప్రశాంతంగా, పైగా వింటర్ కదా, చాలా చల్లగా అయితే ఉంది. సో ఇటు నుంచి ఎవరైనా కనిపిస్తారంటే ఎవ్వరూ లేరబ్బా. ఒక్కొక్కటి వెళ్తుంది చూసారా, భయం వేసింది. సో అది గ్రామసింహం. మా ఫ్రెండ్ వాళ్ళ కుక్క ఇక్కడే తిరుగుతుంది. ఇదంతా చెట్టు, ఈ ట్రక్ ఇక్కడ ఇది. సో ఇది నేనైతే పైన సిట్టింగ్ అయితే వేసా ఒక్కనే పడుకోవడానికి. సో మీకు చూపించాలంటే ప్రశాంతంగా ఉంటుంది. ఎవరు పడుకున్నారు అందరూ. ఇలా నైట్ అయితే ఇలా ఉంటుంది. రాత్రి 12 కాబట్టి మీకు షో కింద అయితే చూపిస్తున్న దెయ్యాలు ఉండవు అని. బట్ మీ నమ్మకం కొంతమంది ఉంటాయి అనుకుంటారు, నాకు తెలిసి అయితే ఉండవు. చూసారా. హాయ్ గాయ్స్, ఇప్పుడే ఐరన్ రాడ్ సౌండ్ అయితే వస్తుంది. లైట్ కుక్క అదేంటో తెలీదు. హాయ్ గైస్, పైనుంచి కిందకి వచ్చా. ఆడి దొంగోడు సంథింగ్ ఏంటో తెలియదు, రాడ్ పట్టుకుని అయితే తిరుగుతున్నట్టు అనిపించింది, సౌండ్ వచ్చింది కూడా. సో వాడి గురించే చూస్తున్నా. బహుశా మనకు కనిపిస్తే ఏదో ఒకటి చేయాలి. అటు నుంచి వచ్చిన సౌండ్, అలాగే అది లైట్ ఉంది కదా, అటు అయితే వెళ్ళారు. ఇంతకి దొంగోడా కుక్క, కూల్స్ సౌండ్ వచ్చింది, రాడ్డు. చూద్దాం. కిందకైతే వచ్చేసా. సో ఇప్పటి వరకు చూసారు కదా, అర్ధరాత్రి 12 గంటలకు దెయ్యాలంటూ ఏమీ ఉండవు. బట్ నేను ఒక్కనే ఒంటరిగా అయితే ఇక్కడ పడుకున్నా, చూసుకోవచ్చు. ఒంటరిగా పడుకున్నా, అది కూడా దెయ్యాలు ఉంటాయేమో. బట్ నాకైతే ఎప్పుడు అనిపించలే. ఇక్కడ ఒక నెగిటివ్ ఎనర్జీ ఉందంటారు, బట్ అయితే నాకు తెలియదు. అది కూడా నా బ్యాక్ సైడ్ ఉన్న చెట్టు దగ్గర. భయం అనేది మన మనసులోనే ఉంటుంది, మనం భయపడితే నిజంగా భయపడద్దు. నాకంటే భయం అంటే తెలియదు. అవి దెయ్యాల గురించి కూడా చూస్తాను ఎప్పుడైనా వస్తాయేమని, బట్ ఏ రోజు చూడలే. అదంతా ఒక మూఢనమ్మకం అంతే. నాకు తెలిసి అయితే దెయ్యాలన్నీ అటువంటివి ఏమీ లేవు. ఉంటే నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కనిపించాయి. అదంతా ఒక మానసిక స్థితి అంతే. మన మైండ్కి చెప్పుకుంటాం ఉన్నాయేమో అని. నాకైతే తెలియదు, లేవనుకుంటాను నేనైతే. మీకు ఇప్పుడు అర్ధరాత్రి 12 గంటలకు చూపించడానికి గల కారణం, చాలామంది 12 గంటలకు దెయ్యాలు ఉంటాయేమో అని. ఉండవు. నా బ్యాక్ సైడ్ చెప్పా కదా ఒక చెట్టు, అటు సైడ్ ఉంటుంది, అక్కడ కూడా దెయ్యం ఉందంటారు.
ఉండవు నాకు తెలిసి. మీలో దెయ్యాలు ఉన్న వాళ్ళు నమ్ముతారేమో అని, దెయ్యాలు 12 గంటలు తిరిగితేమో అంటారేమో అని కొన్ని సౌండ్స్ వస్తాయి, అంటే చాలా భయంకరంగా ఉంటాయి. ఎగ్జాంపుల్ వాటర్ డ్రాప్ సౌండ్, భయం వేస్తుంది. నాకైతే తెలీదు. సో దెయ్యాలు లేవని నేను అనుకుంటున్నాను నా కాన్సెప్ట్తో. సో వీడియోని ఎక్కడితే ఎండ్ చేస్తున్నా. 12 గంటలకి మీకోసం అయితే షూట్ చేయాల్సి వచ్చింది. సో కష్టపడి చలి మంచు మొత్తం తడిచిపోయింది. కిందకు కూడా వెళ్ళాను, కింద రూమ్లో ఆకేసేస్తారు. ఇక్కడే పడుకొని మార్నింగ్ అయితే వెళ్తా. సో సారీ డిస్టర్బ్ చేసినందుకు మీ అందరినీ. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ డైలీ మీకు కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వీడియోని లైక్ చేయండి. మీ సపోర్ట్ ఉండాలి ఎప్పుడు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.